పోలీసింగ్లో కృత్రిమ మేధా సేవలను విస్తృతంగా వినియోగించుకునేందుకు వీలుగా ఏపీ పోలీస్ విభాగం తొలిసారిగా జాతీయ స్థాయిలో ఏఐ హ్యాకథాన్కు శ్రీకారం చుట్టింది. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుని నేరాల కట్టడి చేయాలనే లక్ష్యంతో యువతను ఇందులో భాగస్వామ్యం చేశారు. తాము రూపొందించిన ఏఐ అప్లికేషన్ ఎదుటి వ్యక్తికి ఏ భాషలో చెప్పినా పోలీసులకు అవసరమైన భాషలోకి అనువదించవచ్చంటున్న యువ ఇంజనీర్లతో చిట్చాట్. ఏపీ పోలీస్ శాఖ నిర్వహించినటువంటి ఏఐ హ్యాకథాన్లో అనేక ఆవిష్కరణలకు కేంద్రంగా మారింది. ఇందులో ప్రధానంగా పోలీస్ శాఖ వారు ఎదుర్కొనే 8 అంశాలపై కూడా యువ ఏఐ నిపుణులు అదేవిధంగా యువ ఇంజనీర్లు కూడా తమ వంతుగా ప్రాజెక్టులు రూపకల్పన చేశారు. అందులో భాగంగా రాజాము చెందినటువంటి కోమలవర్ధన్ పిటిషన్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక ఉత్తమ బహుమతి సొంతం చేసుకున్నారు. దీనికి సంబంధించి కోమలవర్ధన్ అడిగి మరింత సమాచారం చేసుకుందాం. కోమలవర్ధన్, మీరు ఈ హ్యాకథాన్లో విజేతగా నిలిచారు. మీరు దేని మీద వర్క్ చేశారు, ఆ వివరాలు కొంచెం. నేను 2022 GMRIT నుంచి పాస్అవుట్ అయ్యాను. అలానే నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో నుండి పాస్అవుట్ అయ్యాను. ఆ తర్వాత నేను హెగ్జబైట్ టెక్నాలజీస్లో గత 3 సంవత్సరాలుగా నేను ఏఐ మీద వర్క్ చేస్తున్నాను. ఈ పర్టికులర్ హ్యాకథాన్ అనేది ఫ్రెండ్ ద్వారా తెలిసింది. చూసినప్పుడు ఏమనిపించిందంటే ఒక టీమ్గా ఫామ్ అవుదాం అనుకున్నాం. అలానే ఫామ్ అయ్యాం. బట్ అన్ఫార్చునేట్లీ టీం రాకపోవడం వల్ల నేను ఒక్కనే రావాల్సి వచ్చింది. మొదట్లో నాకు అంతగా నమ్మకం లేదు దట్ నేను గెలుస్తానని. బట్ ఓవర్ ద టైం 3 రోజులు 36 అవర్స్ టైంలో ఫస్ట్ డే కంప్లీట్ బ్యాక్ అండ్ కంప్లీట్ చేయగలిగాను. ఆ ఫ్రంట్ ఎండ్ చేయడానికి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పడ్డాను. బట్ స్టిల్ నేను కంప్లీట్ చేయగలిగాను. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఈ హ్యాకథాన్లో మీరు ఒక్కళ్ళే పార్టిసిపేట్ అంటే మిగతా టీమ్ మెంబర్స్ ఎవరైనా రాలేదు. సో అలాంటప్పుడు ప్రెజర్ ఫీల్ అయ్యారా, లేకపోతే దాన్ని ఎట్లా ఉన్న తక్కువ టైంలో యూటిలైజ్ చేసుకోగలిగారు, ఎలా ముందుకెళ్ళారు? ప్రెజర్ ఫీల్ అయ్యాను ముందుగా. ఒక బెనిఫిట్ ఏంటంటే ప్రెజర్లో అవుట్పుట్ బాగా వస్తుంది. ఇందులో నేను ఏం చేశానంటే నాకు టీం పార్ట్నర్ లేడని అనుకోలేదు. ఎందుకంటే నేను నాకంటూ క్రియేట్ చేసుకున్న ఒక ఏఐ ఏజెంట్ని కోడింగ్ పార్ట్నర్గా యూజ్ చేసి ఆ పర్టికులర్ సినర్జీ ద్వారా నేను కోడ్ని ఫాస్ట్గా బిల్డ్ చేయగలిగాను. ఈ పిటిషన్ మేనేజ్మెంట్కి సంబంధించి మీరు చేశారు ప్రాజెక్ట్. అంటే మీరు ఈ మొదటి స్థానంలో నిలుస్తారు, విజేతగా నిలుస్తారని అనుకున్నారా? ఎట్లా అనిపించింది? నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ యూజ్ కేస్ కొంచెం డిఫికల్ట్ యూజ్ కేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో కొంచెం సెన్సిటివ్ డేటా ఉంటుంది. అలానే ఆ సెన్సిటివ్ డేటాని యాక్యురేట్గా తీయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నార్మల్గా ఒక మనిషి చూస్తే దాన్ని నిజమా కాదని కనుక్కోగలరు. బట్ ఒక ఏఐ దాన్ని డిటెక్ట్ చేసి అది కరెక్టా కాదు అని ఒక యాక్యురసీ ఇవ్వడానికి కొంచెం డిఫికల్ట్ టాస్క్. సో అది నేను కంప్లీట్గా 100% యాక్యురసీ ఇవ్వగలిగాను. అది నాకు బెనిఫిట్ అయ్యి నేను ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను. మీకు ఐపీఎస్ అధికారి వకుల్ జిందాల్ గారు మెంటర్గా అది గైడ్ చేశారు కదా, ఆయన నుంచి మీకు ఎలాంటి సహకారం అందింది, ఎలాంటి సూచనలు చేశారు? వకుల్ జిందాల్ సార్ చాలా ఇన్స్పైరింగ్ పర్సన్. సార్ ఇన్పుట్స్ చాలా హెల్ప్ అయ్యాయి. ఎందుకంటే సార్ క్లియర్ కట్ విజన్ మాకు చెప్పారు. అలానే డే ఇన్ అండ్ డే అవుట్ వాళ్ళకి ఉన్న హెక్టిక్ షెడ్యూల్ని పక్కన పెట్టి కూడా మాకు క్లారిఫికేషన్ ఇవ్వడంలో బాగా హెల్ప్ చేశారు. అండ్ ఎప్పుడు ఏ డౌట్స్ ఉన్నా కూడా సార్ ఓపిక్గా చాలా చక్కగా మాకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. ఈ హ్యాకథాన్లో మీరు ఏఐ నిపుణులు వచ్చారు, ఇంజనీరింగ్ విద్యార్థులు వచ్చారు, అదేవిధంగా ఐపీఎస్ అధికారులు, నెంబర్ ఆఫ్ పోలీసు అధికారులు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ ఇది నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఇక్కడ గెలుస్తాను గెలవనని కాదు, బట్ నేను ఒక ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను. బట్ ఐ గాట్ బియాండ్ ద ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే నా టీంలో నా కాంపిటీషన్లో ఒక 12th క్లాస్ టీం కూడా ఉంది. అసలు వాళ్ళు 12th క్లాస్లో నాకు ఏ అనేది తెలీదు. బట్ ఈ టైంలో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అంటే వాళ్ళు జస్ట్ 12th క్లాస్ పాస్ అయ్యి బయటకు వచ్చినా సరే నాకు ఒక చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. సో వాళ్ళ ద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే మనం ఏ స్టేజ్లో ఉన్నాము, ఎవరితో కంపీట్ చేస్తామని కాదు, మనలో పొటెన్షియల్ ఉంటే మనం సాధించగలమనే ఒక మోటివేషన్ నాకు దొరికింది. ఒక ఏఐ నిపుణులుగా మీరు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు, ఎలాంటి ప్రాజెక్టులు చేయాలనుకుంటున్నారు? యాక్చువల్లీ నాకు ఒక గోల్ ఉండేది, ఒక ఫౌండేషనల్ మోడల్ తయారు చేయడం. ఎందుకంటే ఇప్పుడు ఇండియాకి ఎలాంటి ఫౌండేషనల్ మోడల్ లేదు. మన డేటాని ప్రపంచం అంతా యూజ్ చేసుకుంటుంది. అది చైనా అవని, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే వాట్సాప్ యూఎస్ వాళ్ళది, అలాగే మనం చూసుకుంటే టిక్టాక్ అనేది చైనా వాళ్ళది. అలానే ఇండియా నుంచే ఎక్కువ యూజర్స్ ఉంటారు. సో ఇండియా అనేది డేటా హబ్ ఆఫ్ వరల్డ్. కానీ ఆ డేటాని మనం శుభ్రంగా యూజ్ చేసుకోలేకపోతున్నాం. ఆ డేటాని మనం యూజ్ చేసి ఒక ఎక్సలెంట్ మోడల్ తయారు చేయగలిగితే ఇట్ విల్ బి వండర్ఫుల్ థింగ్. ఫ్యూచర్లో ఎప్పటికైనా ఒక ఫౌండేషనల్ మోడల్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. ఈ హ్యాకథాన్లో పోలీస్ శాఖకు సంబంధించిన 8 అంశాలపై దాదాపు 53 బృందాలు పనిచేశాయి. అందులో 8 టీంలు విజేతలుగా నిలిచాయి. అందులో ఒక టీము 112 సంబంధించినటువంటి యూజ్ కేసులో వీళ్ళు విజేతలుగా నిలిచారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఈ ప్రాజెక్టులో ఎలా వాళ్ళ యొక్క పనితనం చూపించారు, మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు ఏ యూజ్ కేసుని ఎంచుకున్నారు, అందులో మీరు ఎలా రాణించారు, ఎలా మీ ప్రాజెక్ట్ని పూర్తి చేశారు? మాకు వచ్చిన యూజ్ కేసు వచ్చేసరికి డైల్ 112 సార్. అది మాకు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఇచ్చారు. సో దానిలో మేము ఏం చేసామంటే ఆడియో ట్రాన్స్క్రిప్ట్ ఒక కాల్ వచ్చింది కదా, వచ్చిన కాల్ ఆడియోని దాని నుంచి ట్రాన్స్క్రిప్ట్ తీసి ఆ ట్రాన్స్క్రిప్ట్ని జెమినీ ఏపీఐతో కాల్ చేసుకున్నాం. జెమినీ మోడల్ని 2.5 మోడల్ని దానికి ఒక రివ్యూర్ ఏజెంట్ కూడా యాడ్ చేసి
ఇస్తున్న ట్రాన్స్క్రిప్ట్ కరెక్టా కదా వెరిఫై చేసేటట్టు చేసాం. మీరు చెప్పండి, 36 గంటల్లో మీకు హ్యాకథాన్ టైం ఇచ్చారు కదా, మీ ముగ్గురు ఎవరెవరు దేని మీద వర్క్ చేశారు? మేము ముగ్గురం ఒకే కాలేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఒకే కంపెనీ. మేము ముగ్గురం మూడు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చాం. మేమిద్దరం బ్యాక్ ఎండ్ చూసుకొని దాని యాక్యురేట్ ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది అంటే గ్రౌండ్ ట్రూత్ అసలు రియల్ టైమ్ సినారియోస్ బేస్ చేసుకొని వీ హ్యావ్ జనరేటెడ్ సమ్ అవర్ వాట్ ఇఫ్ సినారియోస్, అంటే ఇలా జరిగితే ఏమైంది అని చేసుకొని అలా చేసినప్పుడు వీ గెట్ ద మోస్ట్ యాక్యురేట్. లైక్ గూగుల్ అనేది ఒక మ్యాప్ ప్రొవైడ్ చేస్తుంది. అది ఏం చేస్తుంది అంటే నేను ఇచ్చినప్పుడు ఆ సరౌండింగ్స్ లొకేషన్స్ అంతా చూసుకొని దాన్ని బట్టి ప్రిడిక్షన్ చేసుకొని అది ఒక పిన్ పాయింట్ లొకేషన్ వచ్చింది. అది ఎంత యాక్యురేట్ అంటే ఆ క్రైమ్ స్పాట్కి నాకు ఒక 900 meters or 400 meters దూరంలో ఉంటాను. సో విచ్ హెల్ప్స్ ద పోలీస్ డిపార్ట్మెంట్ టు మూవ్ ఫాస్ట్ టు ద లొకేషన్. మీరు ఈ హ్యాకథాన్లో పాల్గొంటూ ఇదే మొదటిసారి, గతంలో ఏమైనా హ్యాకథాన్లో పాల్గొన్నారా? దాంతో పోలిస్తే ఈ హ్యాకథాన్ పోలీస్ శాఖ నిర్వహించారు కాబట్టి ఎలాంటి అంటే ప్రత్యేకత ఉంది దీనికి? నేను ప్రత్యేకంగా పాల్గొన్నది ఇదే ఫస్ట్ హ్యాకథాన్. షార్ట్ లిస్ట్ అవుతానని కూడా నాకు తెలియదు. షార్ట్ లిస్ట్ అయినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. విన్ అవ్వాలనే మైండ్ సెట్తో లేము. సో మా ఏజ్తో ఉన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళతో మేము కంపీట్ చేస్తున్నాము అనే మైండ్ సెట్తోనే ఉన్నాం, కానీ మేము ఎప్పుడు విన్ అవుతామని అనుకోలేదు. ఆ వాట్ ఇఫ్ సినారియోస్ అనేది కూడా జనరేట్ చేసుకొని మేము గెలవగలిగాం. మీ యొక్క బృందాన్ని అంటే మీ టీంని ఏ ఐపీఎస్ అధికారి లీడ్ చేశారు? అతను ఎలాంటి మీకు గైడ్లైన్స్ ఇచ్చారు? Malika ma'am is our guide of the our dial 112. సో ముందుగా మేమంటే ఫస్ట్ ప్రాజెక్ట్ గ్రౌండ్ రియాలిటీ మొత్తం అంతా బేస్ చేసుకున్నాం. ఎందుకంటే ఏదైనా ఒక కాల్ వచ్చిందంటే యూజర్ అనేవాడు లేదా ఎవరైతే కాల్ చేస్తారో ఎంత అవసరాల్లో ఎంత భయానక స్థితిలో ఉంటారో మనకి ఎవరికీ తెలియదు. సో దాని నుంచి డేటా అనేది ఫెచ్ చేయడం, వాళ్ళు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో కరెక్ట్గా ఒక లొకేషన్ని కనిపెట్టడం, వాళ్ళు ఏం మాట్లాడదో ప్రతిదీ ట్రాన్స్క్రిప్ట్లో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పోలీసులో నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, తర్వాత ఇంగ్లీష్ ఎక్కువ ఐఐటీస్ ఉంటారు, ఐపీఎస్ ఉంటారు. దే డోంట్ గెట్ ది కరెక్ట్ లాంగ్వేజ్ లైక్ తెలుగు. సో ఎవ్రీథింగ్ మేము ఇంప్లిమెంట్ చేసాం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ట్రాన్స్క్రిప్ట్స్తో ప్రతిదీ మేము చెప్పినట్టుగా యాక్యురేట్ లొకేషన్ అనేది వచ్చిందనమాట. 150 meters రేడియస్లోనే లొకేషన్ వచ్చేటట్టు అంత క్యూరేటెడ్గా మేము ట్రై చేసాము. సో అలా ఆడియో ప్రతిదీ అనలైజ్ చేసి ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు తప్పు, సో ప్రతి ఒక్క సినారియోని దృష్టిలో పెట్టుకుని ఇది బిల్డ్ చేసాం. మీరు రూపొందించిన ఏ అప్లికేషన్ ఏదైతే ఉందో అది రేపు పోలీస్ శాఖ వాళ్ళు ఉపయోగించనున్నారు. అంటే ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్ ఈస్ యాక్చువల్లీ మై 5th హ్యాకథాన్ హియర్. అంతకుముందు నేను ఒక 4 హ్యాకథాన్స్ అటెండ్ అయ్యాను. సో ఐ గెయిన్ ది ఎక్స్పీరియన్స్ హౌ ది స్టార్టప్ కంపెనీస్ నౌ ఏ డేస్ సో బిల్డ్ ది ఏఐ ఏజెంట్స్ అండ్ ఏఐ టెక్నాలజీస్ సో కంపీట్ విత్ ది ఎగ్జిస్టింగ్ కంపెనీస్. సో విన్నర్ అప్ అయ్యామంటే ఇట్స్ బీన్ ప్రౌడ్ టు అస్. పోలీస్ శాఖ వారు ఇచ్చిన 8 అంశాల్లో తమ ప్రతిభ చూపి ఉత్తమ విజేతలుగా నిలిచారు. ప్రస్తుతం మనతో వాట్సాప్ మేనేజ్మెంట్లో విజేతలుగా నిలిచిన వారి ఒక టీం ఉంది. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ముందుగా మీరు ఈ హ్యాకథాన్లో విజేతలుగా నిలిచిన అభినందనలు. చెప్పండి, ఈ హ్యాకథాన్లో పాల్గొంటూ ఎలా ఉంది ఏంటి? నేను ఇప్పటి వరకు పాల్గొన్న హ్యాకథాన్స్ అన్నింటిలో కూడా ఏఐ అనేది ఎప్పుడూ లేదు. సో ఇండియాలో నాకు తెలిసి ఇదే మొట్టమొదటి ఏఐ హ్యాకథాన్ కావచ్చు. సో అలాంటి ఒక హ్యాకథాన్లో నేను పాల్పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు రూపొందించిన ఏఐ హ్యాకథాన్ ఎలా పనిచేస్తుంది, ఆ వివరాలు కొంచెం? సో మేము పోలీసులకి వాట్సాప్ గ్రూప్స్లో ఉన్న వాట్సాప్ గ్రూప్స్ని సమ్మరైజ్ చేసే ఒక ఏజెంట్ని తయారు చేసాం. పోలీసులో ఉన్న వాట్సాప్ గ్రూప్స్లో ఉన్న టాస్క్ని ఆటోమేటిక్గా సమ్మరైజ్ చేసి ఒక డాష్బోర్డ్లో చూపిస్తాయి అన్నమాట. సో దీనివల్ల పోలీసులకి లైక్ రోజు కొన్ని వందల కొద్ది గ్రూప్స్ని చూసే పని తగ్గుతుంది. సో దీనివల్ల వాళ్ళకి చాలా టైం సేవ్ అవుతుంది. టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా వర్క్ షేర్ చేసుకున్నారో ఆ ఎక్స్పీరియన్స్? మేమిద్దరం ఇక్కడ లైవ్లో పార్టిసిపేట్ చేసాము, ఒకళ్ళు మాత్రం ఆన్లైన్లో పార్టిసిపేట్ చేశారు. మేమందరం ఒక గూగుల్ మీట్లో జాయిన్ అయ్యి పనిని షేర్ చేసుకొని లైక్ ఒక గిట్హబ్ రెపోలో పుష్ చేసేవాళ్ళం. కలిసి చేయడం వల్ల మాకు చాలా టైం సేవ్ అయింది అండ్ చాలా తొందరగా పూర్తి చేయగలిగాము. మీరు చెప్పండి, ఈ ప్రాజెక్ట్లో మీ రోల్ ఏంటి, ఎలా ఉంది? మాది బ్యాక్ ఎండ్ అంతా కలిసి చేసాము. అది ఫ్రంట్ ఎండ్ ఒక ఆయన ఆన్లైన్లో చేశాడు. మేమిద్దరము బ్యాక్ ఎండ్ కలిసి ఎస్పీ సార్ని అడిగేసి అలా గైడెన్స్ తీసేసుకొని ఎలా చేయాలి ఏంటి దాని ప్రకారం చేసాం. మేము బ్యాక్ ఎండ్ చేసాం. మీ టీంని గైడ్ చేసిన ఐపీఎస్ అధికారి ఎవరు, ఎలా సూచనలు ఇచ్చారు మీకు? మా టీంని గైడ్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ వకీల్ జిందల్ గారు. వాళ్ళు మాకు చాలా సూచనలు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఫ్యూచర్లో ఎలా చేయాలి, ఏంటి దీని ఉపయోగాలు ఏంటి, ఫ్యూచర్లో ఏంటి అనేది చెప్పారు. మీరు రూపొందించిన ఏ అప్లికేషన్ రేపు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు
అప్లై చేయబోతున్నారు. దాని ద్వారా వాళ్ళు మంచి ఫలితాలు రాబట్టాలనుకుంటున్నారు. ఇదంతా మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు రూపొందించిన ఈ యాప్కి ఈ ఫస్ట్ ప్రైజ్ రావడమే కాకుండా దాన్ని అమలు కూడా చేయనున్నారు. ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా సంతోషంగా ఉంది. అది మాటలతో వర్ణించేది కాదు. మేము అంటే మాలాగే ఇంకా చాలా మంది వచ్చారు. ఆల్రెడీ మన ఇండియా తరపున చాలా మంది పార్టిసిపేట్ చేసి దానిలో షార్ట్ లిస్ట్ అయ్యి మేము వచ్చాము. మా దాంట్లో కూడా మళ్ళీ మా ఐడియా వాళ్ళకి బాగా నచ్చింది. అంత ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్, అంత ఫ్యూచర్కి ఉపయోగపడేలాగా మేము చేసాం కాబట్టి వాళ్ళు దాన్ని ఉపయోగించుకుందాం అని అనుకుంటాం. మాకు చాలా సంతోషంగా ఉంది. తాము రూపొందించిన ఏఏ అప్లికేషన్ పోలీస్ శాఖ వారు వినియోగించడం ఎంతో సంతోషంగా ఉందండి. అదేవిధంగా రానున్న రోజుల్లో మరిన్ని ప్రాజెక్టులు చేసి అటు దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడాలన్నదే తమ లక్ష్యం అంటున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.